అందరికీ నమస్కారం. న్యూ నవభారత్ న్యూస్ ఛానల్ తరపు నుంచి మన ముందున్నారు ప్రముఖ సామాజికవేత్త శ్రీ వెంకటముని గారు. వారు అనేక రంగాల్లో అనుభవజ్ఞులు. ఆయన ఎన్నో సామాజిక అంశాలని సృజించిన మేధావి. అలాంటి వారితో ఈరోజు నేటి సమకాలీన రాజకీయాల గురించి చర్చించి కొన్ని ప్రశ్నలు ఆయనకి సంధించి సమాధానాలు రాబట్టదలుచుకున్నాం. నమస్కారం వెంకటముని గారు. నమస్కారం. ముందుగా ఒక ప్రశ్న సార్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట అమలు చేసిన పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఇది మీరు విన్నారు, చూస్తున్నారు కూడా. సార్, ఈ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇవ్వటం ఇది ఎంతవరకు సమంజసం? అలాగే ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబోతున్నారని కూడా వింటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ మీ మాటల్లో? సార్, మా తాత చెప్పేవాడు, పనికి మాలోడికి అందరాలు ఎక్కిస్తే ఇలానే ఉంటుంది సార్. అవును సార్. నేను చెప్పేది ఓలా అబ్బోనో ఓడు సంపాదించిన అమౌంట్ తెచ్చి ఇవని ప్రాబ్లం లేదు, కానీ కొంతమందికే చేసే ఒక పథకాలు ఉన్నాయి కదా, అది సరికాదు. మీరు బస్ ఛార్జ్ 10 రూపాయలు ఉన్నది 5 రూపాయలు చేయండి, ఆపరేషన్ లేదు, అందరికీ ఉపయోగపడుతుంది. ఇదేం సార్, ఇది వాళ్ళ అప్ప అమ్మ సంపాదించింది ఏమని ఉంటే తెచ్చి ఫ్రీ పథకాల్లో పెట్టమనండి, పర్వాలేదు. అందుకే చెప్పేది. అవును సార్. అంటే సార్, చెప్పచ్చు, వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. అవును. 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు మాత్రమే. అవును, చెప్పండి. వాళ్ళు ఏదో ఆధార్ కార్డు చూపిస్తే తెలంగాణలో ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేయొచ్చు. అలాగే ఉపయోగించుకున్నారు. అలాగే విచిత్రాలు కూడా చూస్తున్నామండి. ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి గొడవ పడుతున్నారు సీటు కోసం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మహిళా కండక్టర్లతో గొడవ పడుతున్నారు. ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. మగవాళ్ళు ఏమిటి, మీరన్న దాంట్లోనే రేటు తగ్గిస్తే మేము కూడా ప్రయాణం చేస్తాం కదా. ఆ 6 పథకాల్లో 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ అమలు చేసామని వాళ్ళు గౌరవంగా చెప్పుకుంటున్నారు. దీనివల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉంది. మేము సమ్మెకి వెళ్ళబోతున్నామని కూడా మొన్న వాళ్ళు సైరన్ మోగించారు. ఎందుకో ఆ సమ్మెని జాగ్రత్తగా ఆఫ్ చేసేసారు సార్. సార్, ఇది పనికి మాలిన పథకం అనే దాంట్లో నెంబర్ 1 నేను చెప్పేది అదే. 10 రూపాయలు టికెట్ ఉండేవాడు నీకు హెల్ప్ చేయాలా ప్రజల కంటే 5 రూపాయలు చేయండి. అవును, ఫ్రీ అనేది ఎందుకు వస్తుంది? అందరికి ఉపయోగపడుతుంది కదా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. 50 ఏళ్ళుగా నువ్వు ఫ్రీ పథకాల నుంచే తిరుగుతున్నారా జనాలు? లేదు. దాని నుంచి ఇంకా నువ్వు అనాలంటే ప్రతి ఒక్క ప్రజలకి తక్కువ చేసి ప్రతి ఒక్క దాంట్లో నువ్వు తగ్గించండి. అవును సార్. అప్పుడు మీరు గుడ్ గవర్నెన్స్ అంతా మేము అనగలుగుతాం. అవును. ఇదేం సార్ తొగ్లక్ పరిపాలన అంటారు. అలాగే ఈ పథకాన్ని ఆంధ్రాలో అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? సేమ్ అండి. ఎక్కడైనా ఇంతే కదా సార్. అంతే సార్. ఇంకా ఎక్కువ గొడవలు జరుగుతాయి సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కుల ప్రాతిపదికన నడిచే రాష్ట్రం. ఇక్కడ ఇంకా అవి తక్కువ. అంచేత తక్కువ కులం వాళ్ళని రాణిస్తారా, లేకపోతే తక్కువ కులం వాడు నా పక్కన కూర్చున్నాడా, ఇలాంటి గొడవలు వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకున్నాను. మీరేమంటారు? నేను ఈ కుల రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ పథకము ఫ్లాప్ 100% అని నేను చెప్పగలుగుతాను సార్. ఇది పిచ్చోలు చేసే పథకం అని నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఈ నష్టాలు ఏదో రూపంలో తిరిగి ప్రజల మీదే పడతాయి. అంతే కదండి. ఏది ఉచితంగా రాదు, కష్టపడితేనే ఫలితం అనేది మనకి ఎప్పటి నుంచో సమాజంలో నాటుకున్న సామెత. సార్, ఇంకొక క్వశ్చన్ సార్. సార్ వెంకటముని గారు, ఓటుకు నోటు అనే కేసు మనం విన్నాము, చూసాము. తిరిగి వాళ్ళే అధికారంలో రావటం కూడా చూసాము. ఓటుకు నోటు ఎంతవరకు కరెక్ట్, ఎలా సమర్థిస్తారు? సార్, నేను ఇది సమర్థించడం కాదు, ఇది లీగల్గా ఇన్లీగల్. ఇది లీగల్ కాదు. ఒక్కడు ఒక అమౌంట్ తీసుకొని వాడు ఓటేసాడంటే వాడు సచ్చినోడితో సమానం. ఆ గవర్నమెంట్ కూడా సచిన గవర్నమెంటే వచ్చేది మీకు. ఎప్పుడు నోట్ ఇచ్చి తీసుకొని ఓటేస్తావో మీరు సచ్చినోడితో సమానం. మీరు ప్రశ్నించే హక్కే లేదు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సార్. వెంకటముని గారు చెప్పిన ఆన్సర్లో విశ్లేషణ ఏమిటంటే, ఓటును ఎప్పుడైతే అమ్ముకున్నామో మన వ్యక్తిత్వాన్ని చంపుకున్నట్లే అని వారి భావన. అలాగే కదా సార్? సచ్చినోడితో సమానం. కాబట్టి ఓటు ఎంత విలువైనదో మనం తెలుసుకోవాలి. అలాగే మరొక క్వశ్చన్ సార్.